Hello everyone, welcome back to the channel English Thinkers. Let's start this session. తెలుగులో మాట్లాడే కొన్ని వాక్యాలను ఇంగ్లీష్లో నేర్చుకుందాం. నీకో విషయం చెప్పాలి. దీన్ని ఇంగ్లీష్లో I have to tell you something. I have to tell you something. నీకో విషయం చెప్పాలి. నెక్స్ట్ సెంటెన్స్. నువ్వు ఏమైనా అన్నావా? దీన్ని ఇంగ్లీష్లో డిడ్ యూ సే ఎనీథింగ్? డిడ్ యూ సే ఎనీథింగ్? నువ్వు ఏమైనా అన్నావా? నెక్స్ట్ సెంటెన్స్. నేనేమి చెప్పలేను. దీన్ని ఇంగ్లీష్లో ఐ కెనాట్ సే ఎనీథింగ్. ఐ కెనాట్ సే ఎనీథింగ్ ఆర్ ఐ కాంట్ సే ఎనీథింగ్. ఐ కాంట్ సే ఎనీథింగ్. నేనేమి చెప్పలేను. నెక్స్ట్ సెంటెన్స్. ఒకసారి చెబుతాను. దీన్ని ఇంగ్లీష్లో ఐ విల్ టెల్ యూ వన్స్. ఐ విల్ టెల్ యూ వన్స్. ఒకసారి చెబుతాను. నెక్స్ట్ సెంటెన్స్. నేను మళ్ళీ చెప్పను. దీన్ని ఇంగ్లీష్లో ఐ వాంట్ సే ఇట్ అగైన్. ఐ వాంట్ సే ఇట్ అగైన్. నేను మళ్ళీ చెప్పను. ఐ వాంట్ అని అనొచ్చు ఆర్ ఐ విల్ నాట్ అనేనా అనొచ్చు. నెక్స్ట్ సెంటెన్స్. అతడు ఏమి చెబుతున్నాడు? దీన్ని ఇంగ్లీష్లో వాట్ ఈజ్ హీ సేయింగ్. వాట్ ఈజ్ హీ సేయింగ్. అతడు ఏమి చెబుతున్నాడు? నెక్స్ట్ సెంటెన్స్. అతను చెప్పింది మీరు నమ్ముతారా? దీన్ని ఇంగ్లీష్లో డూ యూ బిలీవ్ వాట్ హీ సెడ్. డూ యూ బిలీవ్ వాట్ హీ సెడ్. అతను చెప్పింది మీరు నమ్ముతారా? నెక్స్ట్ సెంటెన్స్. ఆమె మాట వినవద్దు. దీన్ని ఇంగ్లీష్లో డోంట్ లిజన్ టు హెర్. డోంట్ లిజన్ టు హెర్. డోంట్ లేదా డూ నాట్ అని కూడా అనవచ్చు. ఆమె మాట వినవద్దు. నెక్స్ట్ సెంటెన్స్. నేను నిన్న ఒక విషయం చెప్పాను. దీన్ని ఇంగ్లీష్లో ఐ సెడ్ సంథింగ్ ఎస్టర్డే. ఐ సెడ్ సంథింగ్ ఎస్టర్డే. నేను నిన్న ఒక విషయం చెప్పాను. నెక్స్ట్ సెంటెన్స్. నేను చెప్పింది విన్నావా? దీన్ని ఇంగ్లీష్లో డూ యూ హియర్ మీ. డూ యూ హియర్ మీ. నేను చెప్పింది విన్నావా? నెక్స్ట్ సెంటెన్స్. నా మాట వినలేదా? దీన్ని ఇంగ్లీష్లో కెనాట్ ఆర్ కాంట్. కాంట్ యూ హియర్ మీ. కాంట్ యూ హియర్ మీ. నా మాట వినలేదా? నెక్స్ట్ సెంటెన్స్. మీరు చెప్పింది చేయండి. దీన్ని ఇంగ్లీష్లో డూ వాట్ యూ సే. డూ వాట్ యూ సే. మీరు చెప్పింది చేయండి. నెక్స్ట్ సెంటెన్స్. నిజం చెప్తున్నావా? నిజం చెప్తున్నావా? దీన్ని ఇంగ్లీష్లో ఆర్ యూ టెల్లింగ్ ద ట్రూత్. ఆర్ యూ టెల్లింగ్ ద ట్రూత్. నిజం చెప్తున్నావా? నెక్స్ట్ సెంటెన్స్. ఇక్కడికి వచ్చి చెప్పు. దీన్ని ఇంగ్లీష్లో కమ్ హియర్ అండ్ టెల్ మీ. కమ్ హియర్ అండ్ టెల్ మీ. ఇక్కడికి వచ్చి చెప్పు. నెక్స్ట్ సెంటెన్స్. రేపు ఏం చెబుతారు? దీన్ని ఇంగ్లీష్లో వాట్ విల్ దే సే టుమారో. వాట్ విల్ దే సే టుమారో. రేపు ఏం చెబుతారు? నెక్స్ట్ సెంటెన్స్. ఏం చెప్పానో అర్థం కాలేదు. దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ ఆర్ ఐ డు నాట్. ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ వాజ్ సెడ్. I don't understand what was said.
ఏం చెప్పానో అర్థం కాలేదు. నెక్స్ట్ సెంటెన్స్. నేను చెప్పేది మీకు అర్థమయ్యిందా? దీన్ని ఇంగ్లీష్లో డూ యూ అండర్స్టాండ్ వాట్ ఐ సే? డూ యూ అండర్స్టాండ్ వాట్ ఐ సే? నేను చెప్పేది మీకు అర్థమైందా? నెక్స్ట్ సెంటెన్స్. నా ఉద్దేశం మీకు అర్థమైందా? దీన్ని ఇంగ్లీష్లో డూ యూ అండర్స్టాండ్ వాట్ ఐ మీన్? డూ యూ అండర్స్టాండ్ వాట్ ఐ మీన్? నా ఉద్దేశం మీకు అర్థమైందా? నెక్స్ట్ సెంటెన్స్. మొన్న మీరు ఏం చెప్పారు? దీన్ని ఇంగ్లీష్లో వాట్ డిడ్ యూ సే ద అదర్ డే? వాట్ డిడ్ యూ సే ద అదర్ డే? మొన్న మీరు ఏం చెప్పారు? నెక్స్ట్ సెంటెన్స్. మీరు చెప్పేది నేను వినాలనుకుంటున్నాను. దీన్ని ఇంగ్లీష్లో ఐ వాంట్ టు హియర్ వాట్ యూ హ్యావ్ టు సే. ఐ వాంట్ టు హియర్ వాట్ యూ హ్యావ్ టు సే. మీరు చెప్పేది నేను వినాలనుకుంటున్నాను. నెక్స్ట్ సెంటెన్స్. నువ్వు చెప్పింది నాకు అర్థమైంది. దీన్ని ఇంగ్లీష్లో ఐ అండర్స్టాండ్ వాట్ యూ సెడ్. ఐ అండర్స్టాండ్ వాట్ యూ సెడ్. నువ్వు చెప్పింది నాకు అర్థమైంది. నెక్స్ట్ సెంటెన్స్. మీరు ఏ తరగతికి చెప్తారు? దీన్ని ఇంగ్లీష్లో విచ్ క్లాస్ విల్ యూ టెల్? విచ్ క్లాస్ విల్ యూ టెల్? మీరు ఏ తరగతికి చెప్తారు? నెక్స్ట్ సెంటెన్స్. ఎన్నాళ్ళుగా చెబుతున్నావు? దీన్ని ఇంగ్లీష్లో హౌ మెనీ ఇయర్స్ హ్యావ్ యూ బీన్ సేయింగ్? హౌ మెనీ ఇయర్స్ హ్యావ్ యూ బీన్ సేయింగ్? ఎన్నాళ్ళుగా చెబుతున్నావు? నెక్స్ట్ సెంటెన్స్. ఆమె అలా చెబితే నాకు నిద్ర వస్తుంది. దీన్ని ఇంగ్లీష్లో ఐ ఫీల్ స్లీపీ వెన్ షీ సేస్ దట్. ఐ ఫీల్ స్లీపీ వెన్ షీ సేస్ దట్. ఆమె అలా చెబితే నాకు నిద్ర వస్తుంది. నెక్స్ట్ సెంటెన్స్. నువ్వు చెబితే వెళ్తాను. దీన్ని ఇంగ్లీష్లో ఐ విల్ గో ఇఫ్ యూ సే. ఐ విల్ గో ఇఫ్ యూ సే. నువ్వు చెబితే వెళ్తాను. సెంటెన్స్. నువ్వు చెప్పింది తెచ్చాను. దీన్ని ఇంగ్లీష్లో ఐ బ్రాట్ వాట్ యూ సెడ్. ఐ బ్రాట్ వాట్ యూ సెడ్. నువ్వు చెప్పింది తెచ్చాను. నెక్స్ట్ సెంటెన్స్. నేను చెప్పేది శ్రద్ధగా వినండి. దీన్ని ఇంగ్లీష్లో లిజన్ కేర్ఫుల్లీ టు వాట్ ఐ హ్యావ్ టు సే. లిజన్ కేర్ఫుల్లీ టు వాట్ ఐ హ్యావ్ టు సే. నేను చెప్పేది శ్రద్ధగా వినండి. నెక్స్ట్ సెంటెన్స్. నువ్వు చెప్పినట్లే చేశాను. దీన్ని ఇంగ్లీష్లో ఐ డిడ్ యాజ్ యూ సెడ్. ఐ డిడ్ యాజ్ యూ సెడ్. నువ్వు చెప్పినట్లే చేశాను. నెక్స్ట్ సెంటెన్స్. ఆమె మాకు ఏదో చెప్పింది. దీన్ని ఇంగ్లీష్లో షీ టోల్డ్ హజ్ సంథింగ్. షీ టోల్డ్ హజ్ సంథింగ్. ఆమె మాకు ఏదో చెప్పింది. నెక్స్ట్ సెంటెన్స్. నేను మీకు కూడా చెప్పాలా? దీన్ని ఇంగ్లీష్లో షుడ్ ఐ టెల్ యూ టు. షుడ్ ఐ టెల్ యూ టు. నేను మీకు కూడా చెప్పాలా? నెక్స్ట్ సెంటెన్స్. మేము మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాము. దీన్ని ఇంగ్లీష్లో వీ వాంట్ టు టెల్ యూ సంథింగ్. వీ వాంట్ టు టెల్ యూ సంథింగ్. మేము మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాము. నెక్స్ట్ సెంటెన్స్. ఆమె ఎవరో చెప్పు. దీన్ని ఇంగ్లీష్లో
టెల్ మీ హూ షీ ఈజ్. టెల్ మీ హూ షీ ఈజ్. ఆమె ఎవరో చెప్పు. నెక్స్ట్ సెంటెన్స్. అలా అడిగితే చెబుతాడా? దీన్ని ఇంగ్లీష్లో ఇఫ్ ఆస్క్డ్ లైక్ దట్ విల్ హీ టెల్. ఇఫ్ ఆస్క్డ్ లైక్ దట్ విల్ హీ టెల్. అలా అడిగితే చెబుతాడా? నెక్స్ట్ సెంటెన్స్. చెప్పే విధానం బాగుంది. దీన్ని ఇంగ్లీష్లో ద వే ఆఫ్ టెల్లింగ్ ఈజ్ గుడ్. ద వే ఆఫ్ టెల్లింగ్ ఈజ్ గుడ్. చెప్పే విధానం బాగుంది. నెక్స్ట్ సెంటెన్స్. ఇతరులకు చెప్పకండి, మీరే నేర్చుకోండి. దీన్ని ఇంగ్లీష్లో డోంట్ టెల్ అదర్స్, లెర్న్ ఇట్ యువర్ సెల్ఫ్. డోంట్ టెల్ అదర్స్, లెర్న్ ఇట్ యువర్ సెల్ఫ్. ఇతరులకు చెప్పకండి, మీరే నేర్చుకోండి. నెక్స్ట్ సెంటెన్స్. నేను మీతో ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నేను మీతో ఒకటి చెప్పాలనుకుంటున్నాను. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో ప్లీజ్ రైట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్, subscribe this channel. We will meet again. Please support this channel. Thank you all.